వేదాంతం పరిచయం పరిభాష. మధ్యమ భక్తి, ఉత్తమ భక్తి. 3 స్థాయిల భక్తిలో మధ్యమ భక్తి, ఉత్తమ భక్తి చూద్దాం. మధ్యమ భక్తి రెండో స్థాయి వారు కొంచెం అరుదుగా ఉంటారు. వారు దేవుని గమ్యం చేర్చే మార్గంగా కొలవరు. వారి అవగాహనలో పరిపక్వత ఉంటుంది, స్పష్టత ఉంది. అందుకని దేవుణ్ణి వారి గమ్యంగా కొలుస్తారు. జీవిత లక్ష్యం గమ్యాన్ని చేరడం. దేవుడు భద్రతకి చిహ్నం, దేవుడు శాంతికి చిహ్నం, దేవుడు ఆనందానికి నెలవు. వారికి కావలసినవి ఈ శాంతి భద్రతలే. అందుకని దేవుణ్ణి గమ్యం ప్రేమ పద్ధతిలో ప్రేమిస్తారు. అది ముందు పద్ధతి కన్నా హెచ్చుస్తాయి. అందుకని దీన్ని మధ్యమ భక్తి అంటారు. ఉత్తమ భక్తి. మరైతే ఉత్తమ భక్తి ఏది? అత్యంత అరుదుగా చూసే ఈ భక్తి ఏమిటి? ఇందులో దేవుని మార్గంగాను చూడరు, గమ్యంగాను చూడరు. జీవాత్మ పరమాత్మ ఐక్యతను చూస్తారు. కాబట్టి పరమాత్మ మీద భక్తి స్వయం ప్రేమతో సమానం. స్వయం ప్రేమ ఎలా ఉత్తమమైనదో పరమాత్మ మీద అలాంటి ప్రేమ కూడా ఉత్తమమైనదే. మందభక్తుడికి దేవుడు ప్రియం, మధ్యమ భక్తుడికి దేవుడు ప్రియతరం, ఉత్తమ భక్తుడికి దేవుడు ప్రియతమం. కృష్ణ పరమాత్మ దీన్ని విపులంగా భగవద్గీతలో 7వ అధ్యాయంలోను 12వ అధ్యాయంలోనూ వర్ణిస్తాడు. భక్తి అంటే ఏమిటి? దైవం మీద మంద మధ్యమ ఉత్తమ రూపంలో ఉన్న ప్రేమ. ఇది భక్తి యొక్క మొదటి నిర్వచనం.